2002 ఆ టైంలో చూసినట్టు ఎంత వరద వస్తుండేనో ఎన్ని అక్కడ చుట్టుపక్కల 2 వైపులా ఉన్నటువంటి ఇల్లు మునిగిపోతుండే మీరు చూసినప్పుడు. పైగా నాకంటే ఎక్కువ మీరు నేషనల్ జర్నలిస్ట్ గా మీరు చేసినారు భరత్. మీరు ఢిల్లీలో చాలా మీకు బాగా తెలుసు నమామి గంగే గురించి కావచ్చు, మీకు సబర్మతి ప్రక్షాళన గురించి కావచ్చు, మీకు బాగా తెలుసు. నేనేమంటున్నా అంటే అక్కడ 2 వైపులకు కూడా పేదలు చాలా మంది, సరే కొంతమంది సొంతంగా ఉండొచ్చు, ఆక్రమించుకొని ఉండొచ్చు, గుడిసెలు లేదా చిన్న చిన్న ఇండ్లు ఉండేవి. వాళ్ళందరికీ కూడా డిస్ప్లేస్మెంట్ చేసిన తర్వాతనే ఇది జరిగింది. డిస్ప్లేస్మెంట్ జరగాల సార్, దేశ అవసరాల కోసం, సమాజ అవసరాల కోసం ఖచ్చితంగా కొంతమంది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. అది నేషనల్ హైవే కావచ్చు, రైల్వే కావచ్చు, మెట్రో కావచ్చు, లేదా ఏదైనా ప్రాజెక్టులు కూడా కావచ్చు. నేను కాదనట్లేదు. ఇక్కడ కూడా మీరు కేవలం ఈ సంఘం వరకు ఒక బ్యూటిఫికేషన్ పేరుతో వాళ్ళని డిస్ప్లేస్మెంట్ చేస్తానని భయపెట్టి మీకు రిజిస్ట్రేషన్ ఆపేసాము, మీరు అమ్మడానికి లేదు, కొనడానికి లేదని చెప్పి బెదిరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మీరు మీ బ్యూటిఫికేషన్ కంటే ముందు నీడ్ అని చెప్పారు కదా, మునక అని చెప్పారు కదా, అవసరం అని చెప్పారు కదా. ఆ అవసరం ఎక్కడుంది? మొన్నటి వరదల్లో ఎక్కడ మునిగింది? మొన్నటి వర్షాల్లో ఎక్కడ మునిగింది? హైదరాబాద్ లో మూసి ఎక్కడ ముంచెత్తింది? మొన్నటి జస్ట్ 1.5 year కింద జరిగినటువంటి లాస్ట్ వర్షాల్లోనే, 1.5 year కాదు, లాస్ట్ వర్షాల్లో ఎక్కడెక్కడ మునిగింది? ఆ పాయింట్స్ పై ఏం నిర్ణయం తీసుకున్నారు మీరు? ఇంకా మీ గవర్నమెంట్ ఉండదే 2 ఏళ్ళు. ఆ తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ముందు మీరు మీ ప్రజలకు సేవ నిజంగానే హైదరాబాద్ మేలు చేయాలనుకుంటే ఆ మునక ప్రాంతాల మీద ముందు దృష్టి పెట్టాలి కదా, ఒకటి ఇది. రెండోది, ఆ డిస్ప్లేస్మెంట్ గురించి మీ దగ్గర ఏం క్లారిటీ లేదు ఇప్పటిదాకా. వాళ్ళకి ఏం పరిహారం ఇస్తారో తెలియదు. మేమేమంటున్నాం, మూసి ప్రక్షాళన చేయాల్సిందే 100%. మూసి చాలా పూర్తిగా చాలా చోట్ల అది 50 మీటర్లకి 30 మీటర్లకు కూడా కుంచుకుపోయింది. ఆ 30 మీటర్లకు కుంచుకుపోయింది అని విస్తరించండి వద్దని ఎవడంటున్నాడు. కానీ ఆల్రెడీ 100 మీటర్ల దగ్గర మీరు ఎట్లా చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. మేము ఖచ్చితంగా ఒకవేళ మీరు పూర్తి డిపిఆర్ తో వచ్చినట్లయితే, మీరు డిపిఆర్ తో వచ్చినట్టయితే రాజ్నాథ్ సింగ్ గారు కూడా వస్తారు, దానికి మా కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. అంతే తప్ప నేను మీరు ప్రజల్ని భయపెట్టించి భయభ్రాంతాలకు గురి చేసి మీ 2.5 సంవత్సరాలు అయిపోయి 2 years అయిపోయిందండి. ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు. ఏమి చేయకముందే మీ దగ్గర ప్లాన్ లేకముందే వాళ్ళకి అందరికీ కూల్ చేస్తామని బెదిరిస్తే ఇది ఎక్కడ గవర్నమెంట్? నిన్న చెప్పారు కదా, నిన్న క్లియర్ పిక్చర్ ఇచ్చారు కదా నిన్న ప్రెజెంటేషన్ లో. ఏమని ఇచ్చారు? నిన్న దాని వయబుల్, దాని కాస్ట్ గురించి చెప్పారు ప్రధానంగా. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు కాదు, కట్టేది 70 crores. టోటల్ మూసీ phase 1 ప్రాజెక్టు వ్యయం 6,500 కోట్లు మాత్రమే. తర్వాత దాని మీద బ్రిడ్జ్ నిర్మిస్తామన్నారు ఇక్కడి నుంచి అక్కడి వరకు, మూసీ రివర్ చివరి వరకు. టూరిజం దాని గురించి క్లారిటీ ఇచ్చారు. మేమేమంటున్నామంటే మూసీ ప్రక్షాళన మేము చేయమని మేము కూడా అంటున్నాం కదా ప్రతిసారి. కానీ వీళ్ళు మమ్మల్ని అంటారు, మత ఏమని అంటారు, మమ్మల్ని మత రాజకీయాలు అంటారు. వీళ్ళు అసలు ఓవైసీకి భయపడి సంఘం నుంచి కిందికి మూసిని టచ్ చేయరు. కేవలం సంఘం వరకు మాత్రమే. అక్కడంతా హిందువుల ఇండ్లు ఉన్నాయి, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు బెదిరిస్తే భయపడే వాళ్ళ ఇండ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తామని బెదిరిస్తారు. మధు పార్క్ ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తారు. మీరు ఎక్కడ మునుగుతుంది అనేది ముందు ప్రక్షాళన స్టార్ట్ చేయండి కదా. మీరు చాదగట్ట ఏరియాలో స్టార్ట్ చేయండి కదా. ఆ ఏరియాలో స్టార్ట్ చేస్తే మీకు తెలుసు అక్కడ 50 మీటర్ల కుంచుకుపోయిన మూసి ఉంది, 30 మీటర్ల కుంచుకుపోయిన మూసి ఉంది. అక్కడ విస్తరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేయండి దానికి. అక్కడ ఎందుకంటే అక్కడంతా మొత్తం ఓవైసీ ఏళ్ళు పెడితే కాలు పెడతా మీ ఓవైసీ మీ సంగతి చూస్తారు. అక్కడ ఓవైసీ చూడగానే వీళ్ళకి వణుకు పుడుతుంది. ఏమనంటే దాన్ని మేము ఆ చెరువు చేసాం ఈ చెరువు చేసాం అంటారు. తలకమ్మ ఎందుకు చేస్తారు? ఫాతిమా కాలేజ్ కూడా వచ్చారు కదా, ఆర్గనైజేషన్ తీసుకొస్తే కాలేజ్ ఇప్పటిదాకా ఎందుకు వచ్చేయాలి? అయిపోయినాయి ఎగ్జామ్స్ ఈరోజుతో, నిన్నటితో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకో 2 వారాలు ఇంకా అన్ని మొత్తం ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. వాళ్ళు వేరే వాళ్ళ పిల్లల్ని వేరే ఓవైసీకి మస్తు కాలేజీలో వేరే కాలేజీలు పెట్టుకుంటాడు. ఫస్ట్ ఫేజ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ చేయరు అని అనుకుంటారు, అంతేనా? మీరు 100% చేయరు. ఫస్ట్ ఫేజ్ మొత్తాన్ని చేయరు. ముందు కూల్చేసి భయపెట్టించడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ముందు డిస్ప్లేస్మెంట్ మీ దగ్గర ప్లాన్ ఏముంది, డిస్ప్లేస్మెంట్ చేయండి అంటున్నాం. మేము చెప్తున్నాం కదా 100% సబర్మతి టైంలో అందరినీ కూడా 10,000 కుటుంబాలు అంటారు కదా, సరే 9,000 8,000 కుటుంబాలని మేము డిస్ప్లేస్మెంట్ చేశాము. పక్కనే ఉన్నటువంటి వీలైనంత 2 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి స్టార్ట్ చేస్తే 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా వాళ్ళకి పక్కా ఇళ్లు, వాళ్ళు కేవలం రేకుల షెడ్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి పక్కా ఇళ్లు కట్టించి వాళ్ళకు అద్భుతమైనటువంటి కాలేజీ ఇచ్చారు. ఇప్పుడు కూడా చేస్తామంటారు. ముందు చేయండి, ముందు చేయండి. ముందే ఇల్లు కూడగొడతామని చెప్పి వాళ్ళకి ఎందుకు భయపెట్టిస్తున్నారు? ముందు ప్లాన్ ఏముంది? మీరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఇస్తారు? మీ దగ్గర జాగా ఎక్కడ ఉంది? మీ దగ్గర
మీ దగ్గర దానికి సంబంధించిన ప్లాన్ లేదు. భయపెట్టించడము ఒక కేవలం ఆ భయంతో ఆ ప్రజల్ని భయపెట్టించి వీళ్ళు నెక్స్ట్ ఈ చిన్న వాళ్ళని భయపెట్టిస్తే పెద్ద బిల్డర్లు భయపడతారని చెప్పి వాళ్ళు వేరే ఒక ప్లాన్ తో కేరళకి ఇతర రాష్ట్రాలకి ఫండింగ్ కోసం వీళ్ళొక హిడెన్ ప్లాన్ తో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఇది కేవలం ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదు. పక్క హిడెన్ ఏదైనా ఉంది ఇంట్లో. ఒకవేళ నిజంగా రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం. రామ్మోహన్ రెడ్డి గారు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అక్కడ అవసరం కదా. మీరు జోన్ 1 జోన్ 2 అని పెట్టుకున్నారుగా. జోన్ 2 అయితే చాదర్ఘాట్ దగ్గర అవసరం ఉంది కదా, పాత బస్తీలో ఎక్కువ అవసరం ఉంది కదా, అక్కడ ఎందుకు చేయట్లేదు? అవసరం ఇక్కడికంటే ఎక్కువ మూసి కుచించుకుపోయింది లేదా కబ్జా గురైంది అక్కడ ఎక్కువ కదా అని అంటున్నారు. భరత్ గారు పాపం బీజేపీకి పాపం వాళ్ళకి ఎప్పుడు కూడా ఎట్లా చేయాలంటే ఎన్నికల కంటే ముంగట మీకు గుర్తుందా, ఉచిత బస్సు అంటుంది. ఉచిత బస్సు ఏడికేంచి సంభవం అయిపోతుంది. అసలు కేసీఆర్ ఆర్టీసీ గాన్ కేసు అంటుండు, పైసలే లేవు ప్రభుత్వంలో, అప్పుల కుప్ప అయిపోయింది. ఉచిత బస్సు అనేది పెద్ద బోగసు, ఈ ఉచిత సంక్షేమాలను నమ్మొద్దు అని చెప్పి బీజేపీ టీఆర్ఎస్ కి వత్తాసు ఆడుకుంటా ఆ రోజు ప్రచారం చేసింది. కానీ మేము అధికారంలోకి వచ్చినటువంటి 48 గంటలలోనే ఉచిత బస్సుని 500 సీట్లు ఇవన్నిటిని మేము ఇచ్చుకుంటూనే వస్తున్నాం కదా, ఎక్కడ ఆపలే కదా. బీజేపీకి ఎట్లా చేయాలనో సంగప్ప గారు నేను చెప్తాను, మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఏమన్నారు. సో వాళ్ళకి ఎట్లా చేయాలనో బుర్రా ఉండదు, చేయాలనే చిత్తశుద్ధి ఉండదు కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడతారు. మేము పెద్ద సీరియస్ గా మేమేం తీసుకోము. ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టాలనంటే ఫస్ట్ బునాది వేసుకుంటారు, ఫుటింగ్ వేసుకుంటారు, తర్వాత మీదకి వస్తారు. ఒక మూసి ప్రక్షాళన అనేటటువంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఉంటది. మీరు మధ్యలో ఉండి చేయరు. ఎప్పుడైనా ఒక పై నుంచి ఎక్కడైతే క్షేత్రం ఉంటుందో అక్కడ నుంచి చేసుకుంటూ వస్తారు, అంతే తప్ప. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేరోగా లేదు కదా అంటారు. ఇక్కడ నేరోగా లేదు కదా, ఇక్కడ వాటర్ బానే ఉంది కదా అంటారు. ఎవరు వాటర్ బానే ఉంది? ఇక్కడ ఇప్పటి వరకు బాపు ఘాట్ వరకు కూడా ఉన్న వాటర్ కొంత క్లీన్ గానే ఉంది కదా. ఇక్కడ వాటర్ క్లీనింగ్ గురించి కాదు సార్, వరదలకు సంబంధించినటువంటిది కూడా మనం బఫర్ జోన్ దేనికోసం తీసుకోవాలి? మురికి వాసన అన్నది అక్కడ లేదు. మురికి వాసన గురించే కాదు సార్, ఇది బఫర్ జోన్ అంటున్నా నేను. వరదలు వచ్చినప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కించే కదా వచ్చినాయి ఇవన్నీ. వరదలు ఎడికించి వచ్చినాయి, మనకు సోర్స్ పాయింట్ ఎక్కడ? పాపం బీజేపీ వాళ్ళ కంటే మీద కొంచెం మీద అది ఉండదు కాబట్టి, గుర్తు ఉండదు కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడతారేమో. కానీ వాటర్ సోర్స్ ఎడికించింది అసలు పైకించి కదా వాటర్ సోర్స్ ఉన్నది. వరదలకు సోర్సే అది కదా. ఎక్కడైతే నేరో అయిపోయిందో అక్కడి నుంచే ఫోర్స్ అనేది కిందకి వచ్చినప్పుడు వరదలు వచ్చి కింద మునుగుతారు కదా జనాలు. ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు కావాలి? సమస్య ఎక్కడుందో అక్కడి నుంచి మొదలు కావాలి. కానీ మధ్యలోకి వచ్చి అటు చోకా కాదు, మూతి కాదు, మధ్యలో సమస్య మొదలైన చోట నేరోగా లేదు అంటారు. ఆ ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఈ మొదటి అక్కడ వైజంక్షన్ లో వైజంక్షన్ అది వైజంక్షన్ అంత విశాలంగా ఉంది. అక్కడ ఒక్క ఇల్లు లేదు. ఇంకోటి బాబు గారు మహాత్మా గాంధీ గారి విగ్రహం బాబు గారిలోనే చాలా పెద్ద సంగప్ప గారు ఒక్క నిమిషం. సంగప్ప గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చెప్పండి. ఇద్దరు చెప్తే అర్థం కావట్లేదు. భరత్ గారు ఒక మాటనండి. ఇప్పుడు స్పష్టంగా మేము ఒక మాట కేవలం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు చెప్పనివ్వండి. మీరు చెప్పారు కదా, దాని మీద చెప్తున్నారు. చెప్పిన తర్వాత మీకు ఇస్తాను. నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు ఊకున్నా కదా. చెప్పండి. ఇప్పుడు సర్దార్ పటేల్ యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కాడ సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అంశం చెప్తున్నా. ఆ కేవలం స్టాచ్యూ కోసము 13 ఊర్లు ఖాళీ చేయించారు ట్రైబల్స్ ని. అదే షెడ్యూల్ 5 కింద ప్రొటెక్టెడ్ వాళ్ళు ట్రైబల్స్ ని ఊర్లు ఖాళీ చేయించిండ్రు, వాళ్ళని అల్లకించి తొలగించిర్రు. కంపెన్సేషన్ ఎంత ఇచ్చారు తెలుసా భరత్ గారు? 3,10,000 ఎకరానికి. గుజరాత్ లో ఎకరం ఎంత ఉంది? ఇక్కడే మనం చెప్పలేం కదా. గుజరాత్ లో ఎకరం ఎక్కడ ఉంటుంది సార్? 3,10,000 వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన ఔటర్ రింగ్ రోడ్ కోసం ₹1,00,000 ఎకరం ఇచ్చారు. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏం చెప్తున్నా అంటే విగ్రహం కోసం ఈడ జనాలని డిస్లోకేట్ చేస్తున్నటువంటిది కాదు మా ప్రాజెక్టు. ఇది మూసి ప్రక్షాళన కోసము, వరదలు రాకుండా నియంత్రించనీకే. అంతేకాదు సీవేజెస్ అనేటటువంటివి మన అందరి బాత్రూమ్లకి చక్కగా పోయి మూసిలో కలుస్తుంది. అది ఇంకా మురికి కూపం లెక్క మారుతుంది. ఇండస్ట్రియల్ వేస్ట్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి రివర్ కిందకి ఈ రోజు మూసి దేశ ఖ్యాతిలెక్కింది.
ఇది మన నగరం నడిబొడ్డున ఉండడం అనేటటువంటి మనకి అలంకరణ కాదు, అవమానం. ఇది ప్రక్షాళన చేసుకోలేనటువంటి తెలివితేటలు లేని వాళ్ళం కాదు, ప్రక్షాళన చేయలేనటువంటి సామర్థ్యం లేని వాళ్ళం కాదు. ఈ రోజు మనం ఆలోచించాల్సినటువంటిది మూసి పునరుజ్జీవం ఎట్లా చేయగలుగుతామని. ఇప్పుడు ఎస్టీపీలకు సంబంధించినటువంటిది కూడా అడ్డగోలుగా మూసి లోపల కట్టిరు బెడ్ల. నిన్నది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా చెప్పిండ్రు. అది ఇప్పుడు బఫర్ జోన్ ఎక్కడైతే తీసుకుంటున్నామో దాంట్లో కట్టుకుంటూ పోవాలి. రేపు పొద్దున ఎస్టీపీలకు వస్తున్నటువంటి నీళ్ళని కూడా ట్రీట్ చేసి ఈ తాగనీకన గీకనీక పెట్టుకునేటివి కాదు. ఇండస్ట్రీ వాళ్ళకి ఏవైతే తాగే నీళ్ళు ఇస్తారో వాళ్ళకి ఈ నీళ్ళు వేయచ్చు ట్రీటెడ్ వాటర్ జస్ట్ కూలింగ్ కోసం అని చెప్పి. అంతేకాదు ఈ బఫర్ జోన్ లో రోడ్లు కట్టేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి, అవి కేంద్రం నిబంధన కాబట్టి మనకి ఇప్పుడు 7 పైకెంచి మొదలు పెట్టుకుంటే కింద దాకా ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? 42 43 కిలోమీటర్లు వచ్చింది కదా. 70 కిలోమీటర్లు 43 కిలోమీటర్లలో అవుతుంది. అండ్ మేజర్ సిటీ జంక్షన్స్ లలో మీరు ప్యాసేజ్లు వస్తాయి, ఆడ సర్కిల్స్ వస్తాయి. అరే కమ్యూటర్ ట్రాఫిక్ తగ్గేటటువంటి ఆలోచన ఉంది, నదిల కలుషితం పోయేటటువంటి ఆలోచన ఉంది, వరదలను నియంత్రించుకునేటటువంటి ఆలోచన ఉంది. రేపు పొద్దున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చేటటువంటి ఆలోచన ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగేటటువంటి ఆలోచన ఉంది. పాజిటివ్స్ ఎందుకు అనిపిస్తలేవు బీజేపీకి అంటున్నా? వాళ్ళప్పుడేమో రివర్ ఫ్రంట్లని లేకపోతే వీటవాడికి చేస్తే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అవుతాయి. ఎందుకు తెలంగాణకు వ్యతిరేకంగా పోతారు వీళ్ళు? ఇప్పుడు మరి వాళ్ళు ఒక నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు సహకరించేందే రాజ్నాథ్ సింగ్ ల్యాండ్ ఇచ్చారా? ఇచ్చింది డిఫెన్స్ మినిస్ట్రీ కదా. నేను అంటుంది టీవీ డిబేట్లలో కూర్చొని ఎవరు సంగపన్న సొంటోళ్ళు అంట గురించి. రాజ్నాథ్ సింగ్ గారు కాదు, సైనికులు అనేటటువంటి వాళ్ళు దేశంలో బార్డర్ మీద దేశం ఎట్లా బాగుండాలో, నగరంలో ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ముందు నడిచారు. కానీ అదే బీజేపీ నేతలకు ఎందుకు ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది, మజ్లిస్ ఉన్న ఏరియాలో కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పగలుగుతారా? పాత బస్తీలో కూడా చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బీజేపీ తోటి ప్రాబ్లం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ఏది ఆయన మాటలు గిట్ట విన్నట్లయితే మనకు అన్ని ప్రశ్నలకి జవాబులు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో కూడా అందరినీ ఖాళీ చేపించేటటువంటి దానికి ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. మా ఊళ్ళని ఖాళీ చేపిస్తారు, బానే ఉంది, మరి వీళ్ళందరికీ ఎక్కడ ఇస్తారు అంటే పలానా ప్రాంతం, అంటే ఈ ప్రాంతం కాక వేరే ప్రాంతం కాడ ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాలలో ఉంటున్నటువంటి ఖాళీ జాగాలలో కట్టించేటటువంటి ఆలోచనలు చేసినాము. సేమ్ అట్లనే ఎవరికి ఎక్కడ అదే ప్రాంతంలో ఉండాలనుకుంటే అదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో కట్టిద్దామని కూడా చెప్పిండు. ఈ విషయం అనేటటువంటిదే మూసి ప్రక్షాళనకు మీరు గిట్ట అర్థం కాకపోతే ప్రజలకి ఏం కావాలో చెప్పండి, చేనికే సిద్ధంగా ఉన్న అన్నోళ్ళం సార్. నష్టపరిహారం చట్టాన్ని 3 అంతలుగా పెంచినటువంటి పార్టీ మాది, కుచించినటువంటి పార్టీ కాదు, పెంచినటువంటి వాళ్ళం మేము. ప్రజలు బాగుండాలని కోరుకుంటాం, ప్రజల బాగు కోసమే మూసి ప్రక్షాళన అంటున్నాము. కేవలం విగ్రహాలు కట్టడానికే మూసి ప్రక్షాళన అని చెప్పి తప్పు రాజకీయాలు చేయొద్దు దయచేసి. బాపు సరోవర్ అనేటటువంటి దగ్గర ఆ యొక్క ఏదైతే సంగమం ఉందో, సంగమం దాకా ఫేజ్ 1 తీసుకొని చేస్తున్నటువంటి పని, మూసి పునరుజ్జీవం పని వేరు, బాపు ఘాట్ దగ్గర విగ్రహం అంశం వేరు. దీన్ని దాన్ని ఒకదానికి ముడిపెట్టి మాట్లాడకండి దయచేసి. ఓకే ఓకే సంగప్ప గారు ఉన్నారా? సంగప్ప గారు ఇందాక మీరు ఏదో చెప్పాలనుకున్నారు, ఎస్ చెప్పండి. నాకు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి వినిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆయన అన్నది ఏంటంటే, గుజరాత్ లో కేవాడియాలో అక్కడ సర్దార్ పటేల్ స్టాచ్యూ కోసం ఎకరానికి 3 లక్షలు ఇచ్చారు, అక్కడ బలవంతంగా గిరిజనులు వెళ్ళగొట్టారు, మేము అట్లా చేయట్లేదు కదా. సర్దార్ సరోవర్ డ్యామ్ కేవాడియా, దాని కింద ఉన్నటువంటి ప్రాంతం విలేజ్ పేరు కేవాడియా. ఎస్, కేవాడియాలో అప్పుడు హైదరాబాద్ లో ఒక విషయం చెప్తా, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక గజం 2 లక్షలు. మా నారాయణఖేడ్ లో మా ఊర్లో ఉన్నటువంటి మీ వాయిస్ కట్ అవుతుంది సంగప్ప గారు. మొదటిది. రెండవది, సర్దార్ సరోవర్ డ్యామ్ కింద కేవాడియా అనేది చాలా చిన్న గ్రామము, అదే చిన్న ప్రాంతము, కొన్ని హామ్లెట్ విలేజ్ లాంటి విలేజ్ ఉండే. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ దానికి ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ అన్ని చోట రేట్ ఒకటే రకంగా ఉండదు మొదటిది. ఇప్పుడు అక్కడ ఏదో 3 లక్షలే ఇచ్చారని చెప్పి నేను హైదరాబాద్ అదే ఇస్తా అంటే మీకు అది ఏమైనా అదే దానికి ఏమైనా చాటిటీ ఉందా? దానికి ఏం మాట్లాడుతున్నారు? అది మొదటిది. ఇప్పుడు కేవాడియాలో కట్టినటువంటి సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెట్టినటువంటి ప్లేస్ కి హైదరాబాద్ లో లంగరాజు దగ్గర సంఘం దగ్గర పెడుతున్నటువంటి స్టాచ్యూ పెట్టినటువంటి ఏరియా